హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఇవాళ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళతో ఈరోజు అయితే మామూలుగా ఉండదండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో. అంటే పూరి, చపాతీ, గారెలు అట్లా ఏమీ కాదనమాట. నార్మల్గా సండే అంటే ఎక్కువ అవే చేస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు మాత్రం పాస్తా చేస్తున్నాను. అది కూడా క్యారెట్ అండ్ బీట్రూట్ సాస్ పాస్తా అనమాట. జనరల్గా పిల్లలు క్యారెట్, బీట్రూట్ తినడానికి ఇప్పటికీ ఇష్టపడని పిల్లలు చాలా మందినే ఉన్నారు. అంటే పెద్ద పిల్లలు అయినప్పటికీ కూడా తినని పిల్లలు చాలా మందే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇంట్లో క్యారెట్, బీట్రూట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటికి తోడు టొమాటో, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి అట్లా వేసి ఇంకా పాస్తా అయితే చేస్తున్నాను. వీటితో పాటు ఇంకా బ్రాక్లీ కానీ లేదంటే కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, కొంచెం లైట్గా క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుని అయినా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో క్యారెట్, బీట్రూట్ ఉన్నాయి అని కూడా తెలియదు అనమాట. అంత బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా ఇవాళ కూడా పూరి కానీ చపాతీ కానీ ఏదో ఒకటి చేద్దాం అనేసి అనుకున్నానండి. కాకపోతే బట్టలు పెద్ద ప్రాబ్లం అయిపోయిందనమాట. హ్యాండ్ వాష్ చేయాలంటే మీకు చెప్పాను కదా, మొన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వీడియోస్ షూట్ చేయడం కుదరట్లేదండి. అంటే కిందవి పైకి, పైవి కిందకు అట్లా కనెక్షన్ ఇస్తాం కదా అనేసి చెప్పాను కదా. సో అట్లా వాటర్ పైప్స్ కనెక్షన్ ఇస్తున్నారు. కిందంతా కూడా ఇంకా వాటర్ బ్లాక్ అయిపోయినాయి అనమాట. అసలు ఎక్కడ కూడా వాటర్ రావట్లేదు. సో అట్లా ఇంకా క్లాత్స్ ఇవన్నీ కూడా వాష్ చేయాల్సి వస్తుంది. సో అవి వాష్ చేయాలి కదా, కొంచెం క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా. అది కూడా హెల్తీ కదా. ఇంక ఇక్కడ పాస్తా కోసం అనేసి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను కదండి. ఒక 2 క్యారెట్స్, ఒక బీట్రూట్, ఇంకా ఆనియన్ ఒకటి, ఒక 2 టొమాటోస్, అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. అన్నీ కూడా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత ఒక 5-6 వరకు జీడిపప్పు, ఒక 5-6 వరకు వెల్లుల్లి గర్భాలు కూడా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసా, ఎందుకంటే కొంచెం వెజిటబుల్స్ అన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకనేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇంకా మూత పెట్టేసి ఇంకా కొంచెం అట్లా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా పక్కన పాస్తా కోసం వాటర్ కూడా పెట్టేశాను కదా, ఇంకా అందులో పాస్తా అయితే వేసుకుంటున్నాను. సో అది ఇంకా చెప్పాను కదా, ఈ సింపుల్ రెసిపీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనేసి. యాక్చువల్గా పూరి చపాతీ అనుకోండి, మళ్ళీ అవి చేసేసరికి, దానికి కర్రీ చేసేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాష్ చేద్దామా అంటే అప్పుడేమో ఎండ వచ్చేస్తండి. అప్పుడు ఇంకా అసలు వాష్ చేయలేము. అసలు నేనే వాష్ చేసినట్లు చెప్తున్నాను కానీ ఫైనల్గా నేనైతే వాష్ చేయలేదు, అత్తయ్య వాష్ చేశారు. అంటే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇంక ఈలోపు బయట అత్తయ్య అయితే వాష్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మాకు యాక్చువల్గా ఈ వాటర్ ప్రాబ్లము ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి బ్లాక్ అయిపోయినాయి అనమాట వాటర్. ఇంకా నిన్న నేనే వాష్ చేశాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా, ఇంకా అత్తయ్య స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను లైట్ తీసుకున్నా. నేను చెప్తూ ఉంటాను కదా, సర్ఫ్ వాటర్, సోప్ వాటర్ నాకు అంతగా పడవండి కాళ్ళకి, ఇట్లా ఇచ్చింగ్ వచ్చేస్తాయి అనేసి. సో ఇంకా నిన్న వాష్ చేశానో లేదో లైట్గా వచ్చేసింది అనమాట. ఇంకా అందుకని ఇవాళ లైట్ తీసుకున్నాను. ఇంకా అత్తయ్య వాష్ చేస్తున్నారులే అనేసి. సో అది అట్లా జరిగింది అనమాట. ఇంకా అప్పుడు అనిపించింది, అరే చక్కగా పూరి చేసినా బాగుండు, చక్కగా తినేవాళ్ళం కదా అనేసి ఇంకా అప్పుడు అనిపించింది. సో అది ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర పిల్లలు వస్తే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. బండలు చూసారు కదా ఎట్లున్నాయో, పొద్దున్నే మాప్ పెట్టానండి. అని ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా వెంటనే మెస్సీ అయిపోయాయి అనమాట. సిమెంట్ అంతా కూడా వచ్చేసింది. సో ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు ఇక మనకి తప్పదు. ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కదండి. మగ్గిన తర్వాత చూసారు కదా, క్యారెట్ అలాగే బీట్రూట్ మనకి కొంచెం కట్ చేస్తే కట్ అయ్యేలాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇంకా అప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇలాగా మిక్సర్ గ్రైండర్లోకి యాడ్ చేసుకొని ఇంకా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా ఫైన్ ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవడమేనమాట. చెప్పాను కదా, ఇందులోకి ఇంకా బ్రాక్లీ కానీ, కాలీఫ్లవర్, కొంచెం ఇది క్యాప్సికమ్ కానీ, గ్రీన్ పీస్ కానీ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతం నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇంకా పాలకూర యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓన్లీ పాలక్ పాస్తా కూడా చేస్తూ ఉంటాం కదా, సో అట్లా కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెమే ఉన్నప్పుడు ఇందులో కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో అది ఇంకా అట్లా కొంచెం వాటర్ వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకొని, కొంచెం అయితే సరిపోతుంది
సరిపోతది. ఎక్కువ అవసరం లేదండి. ఒక స్పూన్ అట్లయితే సరిపోతది. ఆ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ ప్యూరీ మొత్తాన్ని గూడా వేసేసి ఆ జార్‌లోని కొంచెం వాటర్ గూడా తొలిపేసి వేసుకున్నాను. ఇంకా మనకి నచ్చితే ఈ పాస్తా కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది వీట్ పాస్తా గోధుమ పిండితో చేసిన పాస్తా అంటే ఒక రకంగా మనకి గంజిలాగా ఉంటదనమాట. సో, పాస్తా ఉడికించిన వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఉంచుతాను. బట్ ఇవాళ ఏంటో మర్చిపోయాననమాట పారపోసేసాను. సో, ఆ వాటర్ గూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటరే వేసాననమాట. వేసేసి ఇంకా అందులో కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, పసుపు, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, నెక్స్ట్ ఒరిగానో అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. దానివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటదనమాట. చాలా బావుంటది. ఇక లేకపోతే ఏం చేస్తాం స్కిప్ చేసేయండి. అలాగే పిల్లలు తినే స్పైస్‌ని బట్టి కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, పెప్పర్ వేసాం కాబట్టి కారం కొంచెమే వేసాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ వేసాం కాబట్టి జస్ట్ ఒక బాయిలింగ్ అట్లా రానివ్వండి. ఆ తర్వాత కుక్ చేసుకున్న పాస్తా వేసి మొత్తంగా ఇలా బాగా టాస్ చేసుకుంటే క్రీమీగా చాలా బావుంటది. ఇంకా మీ దగ్గర చీజ్ ఉంటే గనక చీజ్ గూడా ఒక 2 స్లైసెస్ గానీ, 2 క్యూబ్స్ గానీ వేసుకోండి. చాలా బావుంటదనమాట. చెప్పాను గదా! ఇది క్యారెట్ బీట్రూట్‌తో చేశామన్నట్లే ఉండదనమాట. అంత బావుంటదండి. వెజిటబుల్స్ గూడా అన్నీ మంచిగా మగ్గించాం గాబట్టి, మనకి ఆ బీట్రూట్ ఫ్లేవర్ గూడా అంతగా అయితే తెలీదండి. చాలా బావుంటది. మీరు ఒకసారి ట్రై జేయండి. సో, అదనమాట. ఇంకా అక్కడ పిల్లలకైతే ఇచ్చేసి, ఇంకా తర్వాత నేను గూడా తినేసాను. ఇంకా తర్వాత ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ప్రిపేర్ చేసే టైంలో అండి, ఇంకా మొన్న నేను ఈ స్టాండ్ ఇవి తీసుకున్నాను గదా! కప్స్ కాదు అవి జ్యూస్ గ్లాసెస్ ఇవి తీసుకున్నాను గదా! ఇవైతే ఈరోజు ఆర్గనైజ్ చేసుకుంటున్నాననమాట. కిచెన్‌లోకి సైడ్‌కి అలా బెట్టుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా కుదరలేదండి. చెప్పాను కదా! ఈ కన్‌స్ట్రక్షన్ వల్ల చాలా చిరాకుగా ఉంది. ఏదైనా సరే ముందే చేసుకోవాలండి. ఇట్లా మళ్ళీ డబల్ పని అంటే అసల కిందది పైన కట్టేదే కాకుండా కిందది గూడా కొంచెం ఇదవుతుందనమాట. డస్ట్ వల్ల గానివ్వండి, లేదంటే ఆ కనెక్షన్స్ వల్ల కానివ్వండి, కిందిల్లు గూడా చాలా డస్టీగా, మెస్సీగా అయిపోతుందనమాట. సో, ఏదైనా సరే ఒకేసారి మొత్తం చేసుకుంటే బావుండు. అంటే అప్పుడు మనకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయనుకోండి. బట్ ఏదైనా ముందే వేసుకుంటే బావుండనిపిస్తుంది. సో, అట్లా అయిపోయింది. ఇక్కడైతే ఇదిగోండి కప్స్ ఇవన్నీ గూడా అరేంజ్ చేసుకుంటున్నాననమాట. సో, అట్లా అంత ఆర్గనైజేషన్ ఏం కాదులేండి. ఆ కప్స్ ఏమో తీసేసి స్టాండ్‌కి పెట్టేస్తున్నాను. ఇంకా జ్యూస్ గ్లాసెస్ తీసుకున్నాను గదా! అవేమో ఆ కప్స్ పెట్టిన ప్లేస్‌లో పెట్టేస్తున్నాననమాట. సో, ఒక చిన్న ఆర్గనైజేషన్ అంతే. అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే ఏం కాదు. కప్స్ అక్కడ పెట్టిన కాడ నుంచి గూడా అమ్మో! మా అత్తయ్య ఏదన్నా తీస్తే ఆ కప్స్ ఎక్కడ కింద పడతాయా అని ఇన్నాళ్ళ నుంచి చాలా భయముండేది. కానీ ఇంకిప్పుడు స్టాండ్‌కి పెట్టా. ఇప్పుడు గూడా ఇంకో భయం. అమ్మో! ఎక్కడ మా పిల్లలు లాగేస్తారో అనేసి. సో, అట్లా భయముందనమాట. కానీ ఇంకా నాకు కొంచెం ఆర్గనైజేషన్ ఇట్లా చేసుకోవడం అంటే ఇష్టమండి. కొంచెం నాకు మంచిగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం అట్లా చాలా ఇష్టము. కానీ మా పిల్లలు చేతులు చాలా దురద. పెట్టుకుందామన్నా అటు పోయి, ఇటు పోయి వస్తా పోతా లాగేస్తూ ఉంటారనమాట. సో, అందుకే ఆలోచిస్తున్నా. చాలామంది ఆడవాళ్ళకి ఎక్కువగా నగలు పిచ్చి, బట్టలు పిచ్చి, లేదంటే చీరల పిచ్చి ఇదే అనుకుంటారండి. కానీ ఆడవాళ్ళకి వీటన్నిటికంటే గూడా సొంతిల్లనేది ఒక కల అండి. ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకి కూడా ఉంటది. కానీ ఆడవాళ్ళకే ఎక్కువుంటది. ఎందుకంటే ఆర్గనైజేషన్ విషయంలో కానీ, లేదంటే ఆ మెయింటెనెన్స్ విషయంలో గానీ, ఇలా ఉంచుకుంటే బావుంటది, అలా ఉంచుకుంటే బావుంటది అని ఒక డ్రీమ్ అనమాట. ఉన్నా లేకపోయినా సరే, అరే! నాకు కూడా ఉంటే ఇలా ఉంచుకునేదాన్ని కదా! నాకు కూడా ఒక ఓన్ హౌస్ ఉంటే ఇలా పెట్టుకునేదాన్ని కదా! అనేసి చాలా రకాలుగా కోరికలైతే ఉంటాయన్నమాట. సో, ఇదేంటంటే నాకు మా అమ్మని చూసి బాగా అర్థమైందనమాట. అంటే మాది 10 ఇయర్స్ బ్యాక్ అండి. అంటే 2015 వరకు కూడా మాది కంప్లీట్‌గా పూరిళ్ళేననమాట. అంటే పూరిళ్ళంటే ఇక తాటాకులతో ఇల్లేస్తారు కదా! ఆ ఇల్లు. 2015లోనే మేము ఆ డాబా అయితే కట్టామనమాట. సో, అప్పుడు మా అమ్మని చూస్తే అర్థమయ్యేది. అంటే తిన్నా, తినకపోయినా, కారమేసుకున్నా, పచ్చడేసుకున్నా ఒక సొంత ఇల్లు, మంచి ఇల్లు ఒకటుంటే బావుండు అనిపిస్తుంది. సో, అప్పుడు మా అమ్మని చూసా. ఇప్పుడు నా ఫ్రెండ్స్‌లో కొంతమందిని చూస్తున్నా అనమాట. రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళేంటంటే తినకపోయినా అంటే మరీ తినకుండా ఉండడం గాదండి. ఆ పూట ఎలా అన్నా గడిచిపోని కారంతో అయినా, పచ్చడితో అయినా కొంచెం సొంతిల్లు ఉంటే అదొక ఆనందము, అదొక కల అనేసి మాట్లాడే వాళ్ళున్నారనమాట. సో, అప్పుడు అంటే మాది పూరిల్లు అన్నాను కదా! అది మాది ఓన్ హౌసేనండి. కాకపోతే వర్షానికి కారిపోవడము అట్లా జరిగేదనమాట. అప్పుడు మా అమ్మ అలా అనుకునేది. అప్పుడు మా అమ్మని జూసాను. ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్‌లో కొంతమందిని జూస్తున్నాననమాట. అంటే మరి నీకు లేదా శిరీష ఆ కోరిక అనుకోవచ్చు. మాది ఓన్ హౌసేనండి. కాకపోతే కంబైన్డ్‌గా ఉంటున్నాం అంతే. సో, నాకు అలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలని ఉంటది. కానీ చిన్న పిల్లలు లాగేస్తారు. ఇంకా కొన్ని కొన్ని
విషయాల గురించి ఆలోచించి అలా పెండింగ్‌లో ఉంచేసాను అంతే కానీ, బట్ ఎప్పుడో ఒకసారి నేను ఇంప్లిమెంట్ అయితే చేసుకుంటాననమాట. ఆడవాళ్ళకి ఎప్పుడు నగలు పిచ్చి, చీరల పిచ్చే కాదు, సొంత ఇల్లు కావాలనే పిచ్చే ఎక్కువ ఉంటదనమాట. సో, అది అంటే మగవాళ్ళకి ఉంటది ఓన్ హౌస్ ఉండాలని. కాకపోతే ఆడవాళ్ళకేంటంటే ఇలా కట్టించుకుంటే బావుంటది, కిచెన్‌లో ఇలా పెట్టించుకోవాలి, బెడ్‌రూమ్‌లో అయితే ఇలా పెట్టించుకోవాలి అని కొన్ని డ్రీమ్స్ ఉంటాయన్నమాట. సో, అది జెంట్స్‌కి, లేడీస్‌కి ఉన్న డిఫరెన్స్ అయితే. సో, అట్లా ఈ కోరుకున్న వాళ్ళందరికీ కూడా నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకక్కడైతే కిచెన్ చూసారు గదండీ! కప్స్ అయితే స్టాండ్‌కి పెట్టేసా. ఇటు పెట్టాలా, అటు పెట్టాలనేసి ఫైనల్లీ ఒక కార్నర్‌లో పెట్టేసా. అండ్ ఆయిల్ అది ఉంటది గదా! బాటిల్ గూడా ఒక ప్లాస్టిక్ దానిలో పెట్టేసుకున్న. జ్యూస్ గ్లాసెస్ అయితే పైన పెట్టేసి ఇక్కడ లంచ్‌లోకి చికెన్ కర్రీ చేశాననమాట. ఏంది? ఆ? ఐసా? ఎక్కడిది? నేను తెచ్చానా? నాకు నేను చేసి నువ్వేమన్నా నాకు డబ్బులు ఇచ్చావా? ఇస్తా మరి ముద్దు పెట్టు. ఏం కావాలి? ఐస్ కావాలా? ఐస్ కోసం అయితే ముద్దులు పెట్టావా? వస్తుందిలే కానీ ఏం కర్రీ ఇవాళ మంది? ఏం కర్రీ మంది ఇవాళ? నోట్లోది దాని అదేది నోట్లో పెట్టకన్నా ఎందుకు బాగొట్టా? సో అది మేమైతే ఇప్పుడే తిన్నామబ్బా. ఇంకా మా వాడు ఐస్ కావాలని ఒకటే గోల్ అనమాట. లేదు ఐస్ అయిపోయింది. కొడుతున్నావు ఏంటి? లేదు ఐస్ అయిపోయింది, నేను తినేసా. ఒకటే ఉంటే తినేసా. అన్నయ్యకి ఒకటి ఇచ్చా, నేను ఒకటి తిన్నా. నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు, ఇందాక ఇస్తా అంటే రాలేదుగా. ముద్దు పెట్టు మరి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అను. కూర్చో. ఈ రోజు మీది ఏం కర్రీ ఫ్రెండ్స్? సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? ఇదిగో అసలు వద్దన పనేనబ్బా మనం చేసేది. అసలు చెప్పిన మాట అదిగో పడిపోతాయి. ఇట్లాంటి దగ్గరే నాతో కొట్టించుకునేది. సో ఇంకట్లా మంచిగా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీతో తినేసామండి. ఇవాళ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. అంటే ఎప్పుడు కుదురుతుందిలేండి, ఎప్పుడు కుదిరినా సరే మనకి బాగా కుదిరింది అని చెప్పుకోవడం అలవాటు కదా. సో అట్లాగా మధ్యాహ్నం అయితే మంచిగా తినేసాము. మా వారైతే చక్కగా నిద్రపోతున్నారు. ఈ పిల్లలేమో మాకు ఐస్ ఇస్తేనే నిద్రపోతామని గోల అనమాట. ఇంకా అందుకని ఇక్కడ అయితే ఈ ఐస్ మొన్న మీకు ఆల్రెడీ చూపించాను కదండి, ట్యాంక్తో చేశాను అనేసి. సో ఆ ఐస్లేనమాట అవి అయిపోయాయి. ఇవి మళ్ళీ చేసినాం అనమాట. ఇంకా బయట కొనే వాటికంటే మనం ఇట్లా చేసుకొని ఇవ్వడం చాలా బెటర్ కదా. ఇంకా అట్లా బాగుంది, చాలా బాగుందనమాట. ఐస్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట మ్యాంగో ఐస్ కొనుక్కుంటాం కదా, పుల్ ఐస్ మ్యాంగో బార్ అంటాము, సేమ్ అట్లానే ఉంటుందండి. సో అది ఏం లేదు, వాటర్లో ఇదిగోండి ట్యాంగ్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. అంటే ఆ స్వీట్నెస్, ఆ ఫ్లేవర్ మంచిగా ఉండాలన్నమాట. సో అట్లా కొంచెం ట్యాంగ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఐస్ మౌల్స్లో వేసేసి అట్లా ఇంకా క్యాప్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్యాప్స్ కూడా పెట్టేసి ఇంకా ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. ముందు రోజు నైట్ కానీ లేదంటే అర్లీ మార్నింగ్ అండి. అర్లీ మార్నింగ్ పెడితే మనకి ఒక 2కి కానీ 3కి కానీ మంచిగా ఫ్రీజ్ అయి ఉంటుంది అనమాట. ఆ టైంలో తినడానికి పిల్లలు బాగుంటుంది. సో ఇదైతే నేను ముందు రోజే పెట్టేశాను. ఇంకా క్యాప్స్ పెడితే పట్టట్లేదండి అని చెప్పాను కదా మా ఫ్రీజర్లో, అందుకని నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి అట్లా ఐస్ స్టిక్స్ అయితే పెట్టేశాను. సో ఇంక అట్లా 4 వచ్చాయి కదా, మేము ముగ్గురము తలా ఒకటి తింటున్నాము, ఒకటి మా అత్తయ్యకి ఇచ్చేసాము. మా వారేమో నిద్రపోతున్నారు, ఇంకా మామయ్య ఏమో లేరు. ఇవేమో 4 ఉన్నాయి కరెక్ట్గా. ఇంక అందుకని మేము మేల్కొని ఉన్నాం కదా, తలా ఒకటి అట్లయితే తినేసామన్నమాట. సో అది ఇంకా పిల్లలు తినేసి అప్పుడు చక్కగా పడుకున్నారు. అంటే చిన్నోడు పడుకున్నాడండి, పెద్దోడు పడుకోలేదు. పెద్దోడు మేల్కొని ఉన్న అంత గోలేం ఉండదు కానీ చిన్నోడితే గోల ఎక్కువ ఉంటుంది. వాడు పడుకుంటేనే కొంచెం ప్రశాంతత అనమాట. ఇంక వాడు పడుకున్నాడు, వీడేమో ఇంకా బయట ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడేమో అత్తయ్య ఈ చాట్ ఉంటుంది కదా, బియ్యం చెరిగే చాట, అదైతే కొంచెం అలుకుతున్నారనమాట. అంటే ఈ చాటలు ఏంటంటే మనం యూజ్ చేయగా పట్టుకునే దగ్గర సైడ్స్ కార్నర్లో ఏంటంటే బొక్కల్లాగా పడిపోతాయండి. వాటిల్లో బియ్యము ఇరుక్కుపోయి మనకి సరిగా రావన్నమాట. సో ఇట్లా కొంచెం అంటే ఏమీ లేదు, మెంతులు అలాగే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ రెండింటిని నానబెట్టేసి ఇట్లా రోట్లో రుబ్బి అలుకుతారనమాట. అంతే, దీనికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. అలిగితే చక్కగా మనకి అట్లా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట అలకటం అంటే. సో అట్లా స్ప్రెడ్ చేస్తే ఇంకా గుంటలు అట్లాంటివి ఏమీ ఉండవు, చక్కగా ఉంటదనమాట. ఇది కొంచెం డ్రై అవ్వాలి.
బాగా ఎండగా ఉంది కదా అనేసి అత్తయ్య నానపెట్టారు. కానీ అత్తయ్య అట్లా అలికే టైంకి ఏంటంటే చల్లబడిపోయిందనమాట వాతావరణము. చాలా కూల్‌గా చల్లటి గాలొస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా డ్రై అవ్వలేదు. బట్ ఎట్లా ఉంటది అనేసి మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కార్నర్స్‌లో అనమాట. ఎక్కువ పెట్టారు చూడండి. సో, అక్కడ బియ్యం అనేవి ఇరుక్కుపోతాయన్నమాట చెరిగేటప్పుడు. సో, అందుకని ఇట్లాగా పాడైన ప్రతిసారి గూడా అట్లా మెంతులు, ఇంకా న్యూస్ పేపర్ నానబెట్టేసి అట్లా రుబ్బి అలుకుతా ఉంటారు. సో, ఇంకా ఈవినింగ్ చూడండి ఎంత బావుందో కూల్‌గా ఉందనమాట. వెదర్ అయితే అసల చల్లటి గాలను చాలా బావుంది. ఇది ఎండాకాలమా లేదంటే రైనీ సీజనా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అది ఇంక ఇక్కడైతే వుడ్ వర్క్ జరుగుతుందనమాట. అంటే కొంచెం తలుపులు అవి ఉంటాయి గదా! డోర్స్ అవి చేసే వాళ్ళైతే వచ్చారనమాట అక్కడ వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా నేను సరదాగా అక్కడ బయట మంచం అయితే వేసుకొని కాసేపు అలా మంచిగా టైం స్పెండ్ చేశాను. ఈ చల్లటి గాలికి మొక్కల్ని చూసుకుంటూ. ఇట్లాంటి టైంలో మనం ఏంటంటే మొక్కల దగ్గరుంటే చాలా బావుంటదండి. చాలా రిలీఫ్‌గా అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట ఇలాంటి వెదర్‌లో. అందుకని మేమింక ఈవినింగ్ అయింది అంటే మోస్ట్‌లీ చక్కగా ఒకటి మంచం బయట వేసుకొని అట్లా కూర్చుంటాము. ఇంకా మా అత్తయ్య, ఇంకా పిల్లలేమో రోడ్డు దగ్గర కూర్చున్నారనమాట. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే ఇంకా తనతో మాటలు చెప్పుకుంటూ వాళ్ళు కాసేపయితే అక్కడ కూర్చున్నారు. ఇంక వీడు చూడండి వచ్చి ఏవో స్టిక్స్ అవి తీసుకెళ్తున్నా పుల్లలు కావాలి అని చెప్పేసేసి ఇంకా అవి తీసుకుంటున్నాడు. అక్కడ ఇసుకుందండి. ఇసుకలో మనం ఒక పుల్ల లోపలికి దూర్చి పుల్ల ఎక్కడుంది తీయండి అని చెప్పేసి ఒక గేమ్ ఆడుకుంటాం కదా! ఆ ఆట ఆడుకోవడానికని వాడు తీసుకెళ్తున్నాడనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని బట్టలున్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. సో, అది ఇవాళ వెదర్ అయితే చాలా బావుందనమాట. సో, ఇంకా ఇదండి ఫైనల్‌గా నైట్ అయిపోయిందనమాట. సో, ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఇదిగోండి మామిడికాయ తొక్కు పచ్చడి చేద్దామనేసి మామిడికాయలు అయితే అంటే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే యాక్చువల్‌గా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయిపోయిందనమాట. కొంచెమే ఉంది. అందరికీ సరిపోయేలాగా లేదు. ఫస్ట్ టైం మాకు 1 కేజీ చికెన్ ఈవినింగ్ లేకుండా అయిపోయింది. అంటే ఆఫ్టర్‌నూన్ వర్క్ చేసే వాళ్ళల్లో ఒకళ్ళకి పెట్టామనమాట. వాళ్ళు బాక్స్ తెచ్చుకోలేదు అంటే. సో, అందుకోసం మాకు ఆఫ్టర్‌నూన్‌కి అయిపోయింది. కొంచెమే ఉంది. సో, పిల్లలకి ఇంకా ఎవరికన్నా ఒకళ్ళకి వస్తదంతే. సో, ఇంకా సరిపోదు కదా అందరికీ అనేసి ఇక్కడైతే మామిడికాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చడి కోసము. అంత పుల్లగా లేవు. నోటికి తినడానికి బాగున్నాయి అనమాట. కొంచెం ఉప్పు కారం అట్లా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి. ఇంకా ఉన్నాయి మామిడికాయలు రేపు తింటాను అట్లాగా. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఏముంది బయట వేసిరమ్మా ఎక్కడ దొరికినాయి గుచ్చుకుంటే బయట